అంటున్నాను. ఓకే, మెయిన్ అది రీజన్. మెయిన్. ఓకే ఓకే. సో ఆల్రెడీ మీకు ఫ్యామిలీలో ఒకరు ఐపీఎస్గా ఉన్నారు కాబట్టి, సో ఆ అడుగులు వేసే క్రమంలో మీకు తన యొక్క సూచనలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా సాయి తేజ్, ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రూప్స్కి సంబంధించి మెయిన్గా ఈ పోటీ పరీక్షలలో ముఖ్యంగా ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా మేజర్ పోర్షన్ వహిస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన డైలీ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 10 minutes మీరు కేటాయించుకుని ఈ రోజు నుంచి మీరు అలవాట్లో భాగంగా చేసుకుంటే, సో ఎవ్రీడే మీకు అంటే న్యూస్ పేపర్స్ కానీ, ఒకప్పుడైతే కేవలము నేను 2003, 2004లో అవ్వాలనుకున్నప్పుడు మాకు ఓన్లీ న్యూస్ పేపర్స్, మనోరమ బుక్, కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది, మళ్ళీ దాంట్లో సోషల్ మీడియా అనుకోండి, అండ్ లెక్చరర్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. అండ్ ఒకప్పుడు ఎందుకంటే ఇది సమయం సందర్భం కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు 2003, 2004 అంటే వాళ్ళు 1980sలో బోర్న్ బేబీస్ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే 2-3 పేపర్స్ ఉండేటివి ప్రప్రథమంగా. అందులో భాగంగా ఏంటంటే ఒకటి తెలుగులో వచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ ఇలా ఉండేవి అనమాట. సో అప్పట్లో మేమేంటంటే ఎక్కువగా ఏంటంటే ఈనాడు పేపర్ని బాగా అంటే డైలీ అంటే కరెంట్ అఫైర్స్ విషయంలో తెలుసుకోవాలనుకుంటే ఈనాడు పేపర్ని బాగా, అంటే నేనైనా కాదు, ఆ పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మటుకు కూడా ఈనాడు పేపర్ని బేస్ చేసుకున్నాను. సో గత నెల మనకు ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు గారు మరణించారు, అంటే స్వర్గీయులయ్యారు. సో అతన్ని గుర్తు చేస్తూ, ఎందుకంటే సమాజంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశారు. అటు మీడియా పరంగా కానివ్వండి, కళారంగానికి కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఇవాళ ఆ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ లేయర్ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు అన్నమాట. సో ఈ యొక్క ఫస్ట్ బుక్, అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఫస్ట్ బుక్ ఏంటంటే, అతను అంటే ఈ సంవత్సరం పొడుగున ఎవ్రీ మంత్ మనం ఒక కరెంట్ అఫైర్ బుక్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అతన్ని గుర్తు చేస్తూ, అతనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ మన యొక్క తెలంగాణ రాష్ట్రము అండ్ ఆంధ్ర రాష్ట్రం, ఇటు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అటు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినిపించేది ఏమనగా అంటే, కేంద్రానికి లేఖ పంపించి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలనేసి ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. అండ్ అతనికి భారతరత్న ఇవ్వాలనేసి ఆశిస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బుక్, కరెంట్ అఫైర్స్ బుక్ ఇవ్వడానికి సో ఫస్ట్ బుక్ మీకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునేసి మీకు ముందుకి ఐపీఎస్ అంటే సివిల్స్ వైపు అడుగులు వేసే క్రమంలో ఈ బుక్ మీకు ఉపయోగపడుతుందనేసి మేము ఆశిస్తున్నాము. అండ్